భారతదేశంలో 1975 జూన్ 25 అర్ధరాత్రి దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీని ప్రభావం మిగిలిన అన్ని పరిశ్రమల మీదే పడినట్లు చలనచిత్ర పరిశ్రమ మీద కూడా పడింది. ఎమర్జెన్సీ వల్ల చిత్ర పరిశ్రమ అనేక విధాలుగా దెబ్బతింది. సెన్సార్ నిబంధనలు మరింత కఠినతరం కావడంతో చాలామంది నిర్మాతలు తమ చిత్రాల కథలు, టైటిల్స్ అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా సెన్సార్ నిబంధనల కారణంగా పద్మాలయ బ్యానర్పై కృష్ణ నిర్మించిన చిత్రానికి 2 సార్లు టైటిల్ మార్చాల్సి వచ్చింది. అంతేకాదు, కథాపరంగా కూడా మార్పులు చేశారు. ఈ సినిమాకు మొదట పెట్టిన టైటిల్ రామరాజ్యంలో రక్తపాతం. అయితే సెన్సార్ అభ్యంతరం చెబుతుందేమోననే భయంతో టైటిల్లో స్వల్ప మార్పు చేసి రామరాజ్యంలో రక్తపాతమా అని మార్చారు. 1976 జూన్ 25న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకొని పోస్టర్సు, ఇతర పబ్లిసిటీ మెటీరియల్ థియేటర్లకు పంపించారు. అయితే జూన్ 24న సెన్సార్ బోర్డు టైటిల్పై అభ్యంతరం తెలిపింది. రామరాజ్యంలో రక్తపాతంగా మార్చాలని ఆదేశించింది. సినిమా విడుదల కావడానికి 24 గంటల వ్యవధి మాత్రమే ఉంది. అంత తక్కువ సమయంలో పేరు మార్చడం అసాధ్యమే. అయితే ప్రింట్లు ఇంకా పంపించకపోవడంతో యుద్ధ ప్రాతిపదికన టైటిల్ మార్చి రాత్రికి రాత్రి అన్ని కేంద్రాలకు పంపించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా మారిన టైటిల్తో మార్నింగ్ షో పడింది. పోస్టర్స్లో రక్తపాతమా అని ఉన్న చోట రక్తపాశం అనే స్టిక్కర్ అంటించారు. ఇదంతా చూసిన పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు కృష్ణ కృష్ణే అని ప్రశంసించారు.